రెండేళ్ల కూటమి పాలనకు ఎన్ని ట్యాగ్లైన్లు ఇచ్చినా తక్కువేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. జగన్ జనాల్లోకి వస్తే కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూపిస్తామని స్పష్టం చేశారు. సంవత్సరాల ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఎన్డీఏ పరిపాలన చేసిన అనేక రకాల విషయాలు అన్బిలీవబుల్, మిషన్ ఇంపాసిబుల్, ఫినామినల్ లాంటి అనేక రకాల ఏవైతే ట్యాగ్లైన్స్ ఉన్నాయో అన్ని ఇచ్చినా సరిపోదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరు కూడా అధైర్యపడాల్సిన, ఆలోచించాల్సిన అవసరం లేదు. అనేక రకాల దుష్ట శక్తులు వీటిని దూరం చేసే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయమంటున్నాం, రండి మీకు చూపిస్తాం, మీ కళ్ళతో చూడండి. జరిగిన అభివృద్ధి ఒక్కొక్క అంశాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 5 సంవత్సరాల యొక్క మీ యొక్క కాలఖండంలో మీరు చేసే పని ఒక్కటి చూపించమంటాను. ఒక్కటంటే ఒక నిర్మాణం చూపించమంటాను. 2వ ఫ్లోరు ఎక్కడైనా వేశారా? గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణం చేశారు. 2వ ఫ్లోర్ కూడా వేయలేదనే విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. 14 లక్షల కోట్ల రూపాయలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఏది పేపర్ మీద లేదు, గ్రౌండ్ పైన ఉన్నాయి. అన్ని నిర్మాణం అవుతున్నాయి. తప్పనిసరిగా వీటి ద్వారా అనేక రకాల సౌకర్యాలు, సంపద తప్పనిసరిగా సృష్టించబడుతుంది. మరింతగా ప్రజలకి సంక్షేమం అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.